ఆరోగ్యంగా ఉండాలంటే మానవుడి ఆహారం మానవుడి ఆహారం మానవుడి ఆహారం మానవుడి ఆహారం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ధ్యానం అంటే అహింస అహింస జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ जिंदाबाद 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 जय श्री राम भारत माता की भारत माता की भारत माता राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी अहिंसा सद्भावना सहकार रैली की अहिंसा सद्भावना सहकार रैली की जगत गुरु ब्रह्मर्षि पत्री जी की जगत गुरु ब्रह्मर्षि पत्री जी की पिरमिड मास्टर्स की पिरमिड ధ్యానులకు చేయాలి చేయాలి పిరమిడ్ ధ్యానం చేయాలి 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 పిరమిడ్ ధ్యానం చేయాలి 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 పిరమిడ్ ధ్యానం చేయాలి కట్టాలి కట్టాలి పిరమిడ్లనే కట్టాలి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి మహాభాగ్యం 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 స్టోర్ మీద కూడా హక్కు జీవించు 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 ప్రతి జీవిలోన ప్రతి జీవిలోన ప్రతి జీవిలోన నాలోన నీలోన అందరిలోన మన మంచి ఆహారం శాకాహారం అంటే శాకాహారం శాకాహారం
చేసేది శాకాహారం శాకాహారం జిందాబాద్ 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 శ్రీ దత్తాత్రేయ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి శ్రీ దత్తాత్రేయ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి రామ్తా సైనికులకి రామ తత్వానికి రామ్తా జ్ఞానానికి రామ్తా సైనికులకి అత్తమూరు యోగులకు శాకాహారంలోనికి రానున్న మాస్టర్స్కు జిందాబాద్ 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై సీతారాం జై రామ్తా జై రామ్తా సక్సెస్ గట్టిగా సక్సెస్ జిందాబాద్ జిందాబాద్ అహింసా సద్భావన శాకాహార ర్యాలీకి అహింసా సద్భావన శాకాహార ర్యాలీకి శాకాహార జగత్కి జ్ఞాన జగత్కి పిరమిడ్ శక్తికి పిరమిడ్ మాస్టర్స్ కి అంతా సైనికులకి దత్తాత్రేయ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి అత్తమూరు గ్రామ ప్రజలకు రామతత్వానికి రాంత సైనికులకి జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్ 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 శాకాహారం జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్ తినాలి 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 శాకాహారం తినాలి తినాలి శాకాహారం తినాలి శాకాహారం అమృతాహారం సంపూర్ణ ఆరోగ్యం కోసం అహింసా సద్భావన శాకాహార ర్యాలీకి ర్యాలీగా చేసుకోవడం నిజానికి ఆత్మానందం సమాజానికి కూడా ఇది ఆనందం. వాళ్ళు చూస్తుంటారు, మనం పరిగెడుతూనే ఉంటాం. ఇది జరుగుతూ ఉండాలి. జరుగుతున్నప్పుడు ఏంటంటే కార్యక్రమం లోపల చేసుకోవడం వేరు, మనం చేసింది సమాజానికి మూలం నుంచి చెప్పడం వేరు. చెప్పడం అంటే మనం చేస్తున్నది అంత తెలియడం. కాబట్టి అంటే ఇందాక కారు కొద్దిగా అది అంటే దారి తప్పలేదు, రౌండప్ చేశాం. ఆత్మ ప్రదక్షిణ లాగా అది కారు ప్రదక్షిణ సదా ఆహ్వానం చేస్తున్నాను. ఈ రోజు నుంచి మనందరం కూడా మళ్ళీ ఒక ఫ్యామిలీ, మన ఫ్యామిలీ కాన్షియస్ ఎక్స్పాన్షన్ అంటే ఇది ప్రాక్టికల్గా చెప్పేది. కాన్షియస్ ఎక్స్పాన్షన్ ఎంత చెప్పినా వేరు, దాన్ని అనుభవంలో తీసుకెళ్ళడం వేరు. ఇక్కడ పదాలు కాదు, కావాల్సిన ప్రయోగం. ఇది కాన్షియస్ ఎక్స్పాన్షన్. సో దీంట్లో మనందరికీ మళ్ళీ ఆహ్వానం కలుగుతాం. దీన్ని ఇంకా కొద్దిగా ఉద్యమ రూపంలో తీసుకెళ్దాం. సో ఒకసారి మీరు కూడా మీ వాయిస్ చెప్పండి. ప్రకృతి మాతకి ప్రకృతి మాతకి శ్రీరామతత్వానికి 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 సీతాయనానికి సీతాయనానికి రామతత్వానికి సీత తత్వానికి ప్రయోగం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. 2 రోజులు బుద్ధ పౌర్ణమి వేడుకలకి మన లోపల ఆనందాన్ని మనం పొందాం. మన ఆనందాన్ని సమాజానికి, మన చుట్టూ ఉన్న దివ్యాత్మ స్వరూపులు, వాళ్ళు ఇంకా తెలుసుకోవట్లేదు, ఒకరోజు తెలుసుకుంటారు, వాళ్ళందరికీ పంచటం అనే ఆ అద్భుతమైన కార్యక్రమం నాకు చాలా నచ్చింది సార్. చాలా చాలా అద్భుతంగా ఉంది. తిరిగి వాళ్ళు తెలుసు, వాళ్ళలో ఆ దివ్యాత్మ స్వరూపం గురించి అప్పుడప్పుడు వాళ్ళకి గుర్తుకొస్తూ ఉంటుంది, కానీ మూతపడిపోతూ ఉంటుంది. ఈరోజు మళ్ళీ తిరిగి ఎరుకలోకి తీసుకొస్తున్నాం. కొంత ఎరుక మనని మనం ఎరుకలోకి తెచ్చుకుంటూ వాళ్ళందరికీ కూడా ఆ ఎరుకని పంచుతూ తిరిగి మనని మనం కొత్త ఉత్సాహంతో నింపుకుంటూ ఇంకొన్ని కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్దాము. మనందరం ఎప్పుడు చేయాల్సింది ఇదే పని. ఇంతకు మించి వేరే పనే లేదు భూమి మీద మనం చేయటానికి. మనం ఆనంద తత్వంలో ఉంటాం. చిన్నపిల్ల
చేస్తూనే ఉంటాం. ఇంకొంతమందిని ఆ దేవుని రాజ్యంలోకి తీసుకురావటానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఆ అద్భుతమైన ఈ కార్యక్రమం ముగింపు చాలా చాలా ఆనందదాయకం. ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో నిమగ్నమైన కనిపించే దివ్యాత్మ స్వరూపులందరికీ, అదృశ్య రూపంలో ఉన్న దివ్యాత్మ స్వరూపులందరికీ, ఆ సృష్టికర్తకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ. ఒక్కసారి వెళ్ళి ఒక పొట్టు తీసుకున్నారా ఎవరైనా? ఇప్పుడు మేడం అదే చేస్తున్నారు. సుజాత మేడం, సునీత మేడం, చెప్పండి. వాయిస్ కూడా వినిపించండి. ఓపెన్ అవ్వాలి వాళ్ళందరూ వాయిస్. బాగుందండి, అద్భుతంగా ఉంది. జ్ఞానం అనేది అనంతమైనది. దాన్ని తీసుకోవడానికి మాకు కొంచెం శక్తి, అదే ఎనర్జీ అన్నమాట. చాలా బాగుంది. ఇప్పుడు చిన్న అడుగులు వేస్తున్నాం. మేడం మీరు ఏదైనా ఒకటి మాట్లాడండి. ఎట్లా అనిపించింది అనుభూతి?